మన జీవితంలో కూడా కొంతమంది ఉంటారు, శపించడానికి ప్రయత్నిస్తుంటారు, శాపపు మాటలు మాట్లాడుతుంటారు. ఒక అన్న వచ్చి నాతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటంటే, అన్నయ్య శాపాలు తగులుతాయా అని అడిగాడు. ఏంటట, శాపాలు తగులుతాయా? నేను ఎందుకు నీకు ఆ సందేహం వచ్చిందంటే అంటున్నాడు, మా ఆవిడ శపించింది అని. ఏంటట, మా ఆవిడ శపించింది. ఇంతకీ ఎందుకు శపించింది, ఏమని శపించింది అంటే, వద్దులే అన్నయ్య చెప్తే బాగోదని అన్నాడు. ఏంటో చెప్పు అని అంటే, అప్పుడు అంటూ నువ్వు కుక్క చస్తావరా అని చెప్పించింది అని అన్నాడు. అంత పెద్ద మాట ఎందుకన్నదంటే, ఆమె నోరంతలే అన్నయ్య, నేను ఎప్పుడు ఆడిపోసుకుంటా ఉంటుంది, ఎప్పుడు తిడతా ఉంటుంది అని చెప్పి, ఇంతకీ ఒక మాట చెప్పు, శాపాలు తగులుతాయా లేదా అని అంటే, నేను అప్పుడు వాక్యంలో ఉన్న విషయాన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. దానికంటే ముందు ఒక మాట జరిగింది. ఏంటంటే, ఆడపిల్ల ఉసురు నీకు తగులుతుందిరా, ఆడపిల్ల ఉసురు నీకు తగులుతుంది, ఈ శాపం ఎక్కడికి పోదు అని చెప్పి బాగా తిట్టేసింది అన్నయ్య అని అంటే, ఇంతకు నువ్వేం చేసావు అని అడిగిన. అప్పుడు ఏం చెప్పాడంటే, కొట్టాను అన్నయ్య అని అన్నాడు. నువ్వు కొట్టావు, నువ్వు అసలు ఎందుకు కొట్టావు అని అంటే, అప్పుడు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడండి. ఆ సీన్ ఏంటంటే, ఇప్పుడు ఇంటి చుట్టూ నైబర్స్ ఉన్నారు కదా, నైబర్స్ ఉంటే భర్తలందరూ పనికి పోతారంట, భార్యలందరూ ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చి మనం పిలిచిందంట, అక్క కొంచెం మా ఇంటికి రా అక్క, అలా సరదా కాసేపు మాట్లాడుతూ వెళ్తూ కానీ అని అంటే, ఇంటికి వస్తే ఇంటికి వచ్చి కూర్చోగానే, అక్క చూసావా అక్క ఇది ఈ టీవీ 50 ఇంచెస్ అని చెప్పిందట. వీళ్ళ ఇంట్లోనేమో 50 ఇంచెస్ లేదు, చిన్న టీవీ ఉంది. 50 ఇంచెస్ టీవీ అక్క మా ఆయన తీసుకొచ్చాడక్క, చూసారక్క ఎంత క్వాలిటీ ఉందో, HD క్వాలిటీ, 4K కూడా వస్తుంది అని చెప్పి, మాకు ఇంటర్నెట్ వస్తుంది, యూట్యూబ్ వస్తుంది, అన్నీ వస్తుంది అని చెప్పి అన్నీ చూపించిందంట. చూపించగానే ఇప్పుడు వాళ్ళ ఆయనేమో మంచోడు, ఇప్పుడు వీళ్ళ ఆయన ఏమైపోయాడు, ఇంటికి రాని ఆడు సంగతి చెప్తా అని అనుకునిందంట. సరే మొత్తానికి అక్కడ మాట్లాడేసి టీయో కాఫీ ఏదైతే మొత్తాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వస్తే ఇప్పుడు ఈయన ఇంటికి రాని ఈయన సంగతి చెప్తా. వాళ్ళ ఇంట్లో ఏమొచ్చింది, ఇప్పుడు టీవీ వచ్చింది. అది 50 ఇంచెస్, పైగా 4K క్వాలిటీ, ఇంటర్నెట్ యూట్యూబ్ అన్నీ వాడచ్చంట. మనది ఉంది డొక్కు టీవీ ఎందుకు అని అనుకునింది. మొత్తానికి భర్త ఇంటికి వచ్చాడు. భర్త ఇంటికి రాగానే ఇంకా మాట్లాడుకోకుండా కసరకుండా టీ కాఫీలు కూడా ఇవ్వలేదు. ఏంటబ్బా ఇంత విచిత్రంగా ఉంది భార్య, ఈరోజు ఏమైంది, నేను ఏమైనా ఎక్కడైనా ఏమైనా అన్నానా, ఏమైనా చేశానని ఈయనేమో భయపడిపోతున్నాడు. ఏమైందని అంటే, నీకు అసలు నా మీద ప్రేమ లేదంటే అని మొదలెట్టింది అన్నట. నేనేం చేశాను, ఇప్పుడు నా మీద నీకు ప్రేమ లేకపోవడం ఏంటి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటే, అప్పుడు చెప్తుంది అన్నమాట, చూడండి డొక్కు టీవీ ఉంది మన ఇంట్లో, మీరేమో పనికి వెళ్తారు, నాకు కాలక్షేపం అవ్వాలంటే నాకు యూట్యూబ్ ఉండాలి కదా, అని నేను చూసుకోవాలి కదా, ఈ చిన్న టీవీతో నేను ఎన్ని రోజులు చూసుకోవాలండి, కాబట్టి నాకు మీరు మంచి టీవీ కొనివ్వాలండి అని అంటే, టీవీనా ఇప్పుడు అంటే కొంచెం కష్టం లేవే, ఒక 3 నెలలు ఆగంటే, లేదు కుదరదంటే కుదరదు. ఇంకా అలిగి బొంగమూతి అంటారు కదా, ఆ మూతి పెట్టుకొని అవతల తిరిగిందనమాట. చూశాడు, రాత్రి డిన్నర్కి రాలేదు, డిన్నరు పెట్టలేదు. ఇంకా అర్థమైపోయింది భర్తకి, నేను గనక తీసి ఇవ్వకపోతే ఇది ఎక్కడికో వెళ్ళేటట్టుగా ఉందని చెప్పి పాపం పొద్దున్న లేచాడు, ఫోన్ చేశాడు, ఒకరికి అప్పడిగాడు, ఇలా ఒక 60,000 దాకా కావాలని అప్పడిగాడు. సరే అని అలా అప్పిచ్చారు. అప్పిస్తే తీసుకుని టీవీ కొన్నాడు. టీవీ కొని ఇంటికి టీవీ తీసుకొస్తే ఎంత బాగుందో కదా, ఎంత బాగుందో. ఇప్పుడు మగుడు భర్త ఏమైపోయాడంటే మంచోడు అయిపోయాడండి. ఇప్పుడు నా భర్త బంగారం. ఎందుకు బంగారం, ఇంటికి ఏమొచ్చింది, నేను అడిగింది నాకు వచ్చేసింది కాబట్టి నా భర్త బంగారం అని అనుకునిందట. సరే ఇది ఇలా కొద్ది రోజులు అయింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరింటికి వెళ్ళారంట. దేనికి, ముచ్చట్లు పెట్టడానికి. ఇంకొకరింటికి వెళ్ళి ముచ్చట్లు పెడుతుంటే వాళ్ళ ఇంట్లో ఏముందనంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందట. ఆమె చూపించిందంతా, అక్క అంత డబుల్ డోర్ అక్క, ఇదంతా కూడా అంత కూలింగ్ అంతా అదే ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుంది, చాలా బాగుంది అని అనుకుంటే, మాది ఉంది ఎందుకు సింగిల్ డోరు కదా, మాది ఉంది ఎందుకు సింగిల్ డోరు అని చెప్పి ఆమె అనుకునిందంట. సరే అని చెప్పి మళ్ళీ ఈ మనసులో ఏం కలిగిందంటే, మా ఆయనకి ఏదో ఒకటి చేసి వీళ్ళకంటే పెద్ద ఫ్రిడ్జ్ కొనేయాలి, వీళ్ళని కూడా మన ఇంటికి పిలిపించి మన ఇంట్లో కూడా ఏముందో చూపించాలి అని అనుకునింది. మొత్తానికి వాళ్ళ ఆయన ఇంకా ఇంటికి రాలేదు. అప్పుడే ఫోన్ చేసి, ఏమంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైపోయిందండి, ఫ్రిడ్జ్ పనిచేయట్లేదండి. అతనికి ఫ్రిడ్జ్కి ఏం కాలే, ఈమె చెప్పడం ఏంటి, ఫ్రిడ్జ్ పాడైపోయింది, ఫ్రిడ్జ్ పనిచేయట్లేదు, కాబట్టి మీరు ఒక కొత్త ఫ్రిడ్జ్ కొంటే బాగుంటుందంటే, ఇప్పుడంటే ఎక్కడ అవుతుంది లేవే, మొన్నే కదా టీవీ కొన్నామంటే, అలా కాదండి ఫ్రిడ్జ్ కావాలండి, కూరగాయలన్నీ పాడైపోతున్నాయి, తర్వాత తినేది మీరే గుర్తుపెట్టుకోండి, కాబట్టి పాడైపోయిన అన్నము లేకపోతే కుళ్ళిపోయిన అన్నము ఇదే పెడతాను మీకు అని చెప్పి సీరియస్గా మాట్లాడి పెట్టేసింది.
పెట్టేస్తే ఇతనికి ఏం అర్థం కాలేదు. సరే ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఏంటి ఒట్టి చేతులతో వచ్చారు, ఆర్డర్ ఇచ్చారా లేదా అని చెప్పి అంటుంది. ఇప్పటికిప్పుడు ఆర్డర్ అంటే ఎక్కడి నుంచి తేవాలంటే నాకు తెలియదు, మీ క్రెడిట్ కార్డులో అమౌంట్ ఉంది కదా తీయండి అని చెప్పింది అనమాట. క్రెడిట్ కార్డు ఎందుకే, దాని జోలికి పోవడమే వద్దని అనుకున్నా నేను, అందుకే నేను వాడట్లేదంటే మీరు తీస్తారా, నన్ను ఊరేసుకోమంటారా? దేనికి? ఫ్రిడ్జ్కి ఊరేసుకోమంటారా లేదా? సరే ఇంక భార్య అడిగింది కదా, తప్పుతుందా అని చెప్పి ఏం చేశాడు, సరే షాపుకి తీసుకెళ్ళాడు. చూసుకోవే నీకు మంచి ఫ్రిడ్జ్ ఏది ఉందని చూసుకోనంటే పోయి ఏమని అడుగుతుంది తెలుసా అమ్మ, షాప్కి వెళ్ళి అవండి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పెద్దది కావాలి, చిన్నది ఏం కావాలి, పెద్దది కావాలి. పెద్దది అంటే వాళ్ళ ఇంట్లో కంటే మన ఇంట్లో ఉన్నది ఎలా ఉండాలి, పెద్దగా ఉండాలి. కాబట్టి అలా అడిగిందంట. మొత్తానికి సరే అని చెప్పి పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి మొత్తానికి మన ఇంట్లో ఏమొచ్చింది, ఫ్రిడ్జ్ వచ్చింది, టీవీ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళని పిలవాలి. సరే వాళ్ళని ఇంటికి పిలిచింది. చూడండి మా ఆయన ఏం చేశాడు, కొత్త టీవీ కొత్త ఫ్రిడ్జ్ అని అంటే ఏముంది లేక మా ఇంట్లో కొత్త ఫర్నిచర్ ఉందని చెప్పిందట. కొత్త ఫర్నిచరా, మీ ఇంటికి వస్తే పాస్పోర్ట్ పోయిన చీరలు పెడుతున్నారు, మేము కొత్త ఫర్నిచర్, కొత్త సోఫా తెలుసా, ఎంతో తెలుసా, స్పాంజ్ సోఫా, అది 40,000 అని చెప్పిందంట. అమ్మో సోఫా కొన్నదైవా అని చెప్పి మరలా ఇప్పుడు ఏం చేసిందంటే మా ఇంట్లో కూడా ఏముండాలి, సోఫా ఉండాలి. ఇంకా భర్త ఇంటికి వచ్చాడు. భర్త ఇంటికి రాగానే ఏం చేసిందనంటే, ఏమండి ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ సోఫా ఉంటే బాగుంటుందండి అని చెప్పిందంట. ఏమే నన్ను బతకనిస్తావా లేదా, ఏం నన్ను చంపేస్తావా ఏంటి, అసలు వచ్చే జీతం ఏంటి, నేను చేస్తున్న అప్పులేంటి, ఇవన్నీ తీరాలంటే టైం పడుతుందే, నేను ఇప్పటికిప్పుడు నేను ఇంత చేయలేనే అని అంటే ఇంకేం చేసింది, ఒకటే ఏడుపు. ఎందుకండి నేను అడిగింది ఇప్పియరు, టీవీ ఇప్పించాను కదా, ఎవడు కావాలి, బోర్డు టీవీ, బోర్డు టీవీ. అప్పుడేమో నువ్వేమన్నావు, టీవీ ఇచ్చినందుకు మా ఆయన బంగారం అన్నావు, ఇప్పుడు మరి బోర్డు టీవీ ఎవరు కావాలి, నాకు టీవీ వద్దు, నాకు ఫ్రిడ్జ్ వద్దు, నాకేం కావాలి, ఫర్నిచర్ కావాలి. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో భర్తకి ఏం అర్థం కాక అలా బయటకు వచ్చాడంట. బయటకు వస్తే ఎదురింటి ఆయన ఏం చేశాడంటే భార్యను పట్టుకొని కొడుతున్నాడట. భార్యను పట్టుకొని కొడుతూ ఉంటే ఈయన చూసి, వీళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారని మనం కొన్నాం, వీళ్ళు టీవీ కొన్నారని మనం టీవీ కొన్నాం, కాబట్టి ఇప్పుడు ఆయన కొడుతున్నాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఇదే ఫార్ములా అప్లై చేస్తాను. ఇంతకీ ఈమెం ఫార్ములా అప్లై చేసింది, వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది మన ఇంట్లో ఉండాలి అని అన్నది కదా. కాబట్టి ఎదురుగా ఉన్న ఆయన వాళ్ళ ఆ భార్యను కొడుతూ ఇంటికి రావద్దు పో అని తరిమేశాడట. అలా తరిమేస్తే ఈయన కూడా కట్టబట్టుకొని పోయి బాగా కొట్టి నువ్వు కూడా ఇంట్లో ఉండదు పో అని అన్నాడట. అప్పుడు చెప్పించిందట మహాతల్లి, ఏమని, కుక్క చావు చస్తావరా నువ్వు, అర్ధాంతరంగా చచ్చిపోతావరా నువ్వు అని చెప్పి తిట్టేసింది. తను తిడుతుంటే నాకు భయం వేసింది. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే ఆ విషయం ఏంటంటే శాపాలు తగులుతాయా. చూసారా, చెప్పించేసరికి మనిషికి ఎంత భయం పుట్టుకొచ్చిందో. అయితే ఒక మాట చెప్తాను ప్రియులారా, మనము ఇతరులను చూసి ఎప్పుడు వాత పెట్టుకోకూడదు. అది మన స్పిరిచువల్ లైఫ్కి కానీ, మన ఆత్మీయ జీవితానికి కానీ, మన ఫైనాన్షియల్ థింగ్స్కి కానీ చాలా చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఇబ్బంది పడతాం మనం. వాళ్ళ ఇంట్లో ఏదో ఉందని మన ఇంట్లో కూడా అది ఉండాలని మనం ఆశపడితే అసలు మన ఇంట్లో అది కొనే స్తోమత ఉందా లేదా అని కూడా ఆలోచించాలండి. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, మా ఫ్రెండ్కి ఐఫోన్ ఉంది, అది 150,000, నాకు ఐఫోనే కొనివ్వాలని కూర్చుంటున్నారంటే 10,000 ఫోన్లు వద్దు, ఇప్పుడు ఏం కావాలి, ఐఫోన్లే కావాలి, 150,000దే కావాలి, అది కూడా ప్రో మ్యాక్స్. మాకు ఏది పడితే అది వద్దు, అడ్వాన్స్డ్గా ఉండేదే కావాలి. అర్థం చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అవతల వాళ్ళని చూడడం, వాళ్ళ దగ్గర ఏదో వస్తువు ఉండడం, ఆ వస్తువు మన దగ్గర కూడా ఉండాలి అని అనుకోవడం. కానీ మనమే గనక జాగ్రత్త పడకపోతే మన ఫైనాన్షియల్ ఇన్కమ్ని బట్టే మనం ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేయాలండి. ఈ ఫైనాన్షియల్ ఇన్కమ్తో మనం గనక సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోతే అన్నీ నష్టపోతాం, అప్పుల పాలైపోతాం, ఎక్కువ వడ్డీ కట్టుకుంటాం, ప్రెషర్ ఎక్కువ, తిండి సరిగా వెళ్ళదు, నిద్ర సరిగా పట్టదు, లేనిపోని సమస్యల్లో మనం ఇరుక్కుంటాం. కాబట్టే ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకునే విధంగా మన జీవితము ముందుకు సాగాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోండి. భర్త ఎంత సంపాదిస్తున్నాడు, అది ఎంత సరిపోతుంది, మనం ఎంత కొనొచ్చు, ఏం కొనొచ్చు, ఎంతలో కొనొచ్చు, ప్రతిదీ కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా జాగ్రత్తగా మాట్లాడుకొని దానిని బ్యాలెన్స్ చేసుకుంటే జీవితం బాగుంటుందండి.
జీవితం బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన అంతటిలో కూడా ఇప్పుడు ఇతని ప్రశ్న ఏంటంటే, శాపాలు తగులుతాయి. ఎందుకంత భయపడుతున్నా అంటే, మామూలుగా చెప్పించలేదు, ఏడుతూ చెప్పించింది. మా అమ్మ చెప్పింది, ఏమని, ఆడపిల్ల శాపము ఊరికే పోదరా, ఖచ్చితంగా తగులుతుంది, అది ఆడపిల్లని ఏడిపించదురా అని అన్నాడు. ఇప్పుడు నేను ఏడిపించాను, ఏంటి నా పరిస్థితి అని అంటున్నాడు. ఏంటి నా పరిస్థితి అని అంటున్నాడు. మీరు చెప్పండి, శాపాలు తగులుతాయా? మీరేమంటారు? సరే, దేవుణ్ణి అడుగుదాం. ప్రభా నువ్వేం చెప్తావు? ప్రభా శాపాలు తగులుతాయా? నువ్వేమంటావు? చూద్దామా దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. 26 సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనము చివరి మాట చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చూడండి. హేతువు లేని శాపము తగలకపోవును. ఇప్పుడు చెప్పండి, శాపాలు తగులుతాయా? కారణం లేని శాపాలైతే తగలవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొన్నిసార్లు మనుషులు ఎందుకో ఊరికనే శపించడానికి ప్రయత్నిస్తుంటారు. వాడు నాశనం అయిపోవాలి, మట్టి కొట్టుకొని పోవాలి. విన్నారా ఈ మాటలన్నీ? నువ్వింతేరా, నువ్వు ఎప్పుడు చక్కగా, నువ్వింతేరా, నీ బతుకింతే అని చెప్పి ఎప్పుడు శపిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, కారణం లేని శాపాలైతే తగలవు అని అన్నాడు దేవుడు. సరే, మనల్ని ఎవరైనా శపిస్తే మనకు తగలదు, ఓకే. ఒకవేళ మనం ఎవరినైనా శపిస్తే మనకేం జరుగుతుంది? ఇది కూడా తెలియాలి కదా. మనకు నోరు ఉంది కదా అని, నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేస్తుంటాం, శపించేస్తుంటాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాం కదండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాం. ఒకవేళ మనం ఎవరినైనా శపిస్తే మనకేం జరుగుతుంది? అది కూడా చెప్పాడు దేవుడు. కారణం లేకుండా వాళ్ళు శపిస్తే అది తగలదు అని అన్నాడు దేవుడు. ఇప్పుడు మనము శపించడం మొదలు పెడితే మనకేం జరుగుతుంది? చూడండి దేవుడు ఏమన్నాడు, మనకేం జరుగుతుందో కూడా దేవుడు అన్నాడు. చూడండి 109వ కీర్తన, జాగ్రత్తగా చూడండి. 109వ కీర్తన 17వ వచనం. శపించుట వానికి ప్రీతి గనుక, ఎవరి మీదకి వచ్చినది చెప్పండి? శపిస్తే ఎవరి మీదకి వస్తుందట? ఎవరైతే శపిస్తారో వాని మీదకి వస్తుందట. బాగా వినండి, దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నాన్న, నువ్వు శపిస్తున్నావా? శపించడం నీకు ప్రీతి కనుక, అంటే నువ్వు ప్రేమిస్తున్నావు. శపించడం అంటే నువ్వు బాగా ఇష్టపడుతున్నావు కదా. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైతే శపిస్తావో అదే నీ మీదకి వస్తుంది అని అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎవరిని ఎప్పుడు శపించకండి ప్రియులారా. కుక్క చావు చేస్తావు, అర్ధాంతరంగా చచ్చిపోతావు, మట్టి కట్టుకొని పోతావు. దేవుడు ఏమన్నాడు కదా తెలుసా? నువ్వన్నదే నీకు జరుగును కాక అని అంటాడు. కాబట్టి ఎవరిని శపించే పనులు మనము చేయకూడదు. ఒక క్రైస్తవులుగా, క్రైస్తవ కుటుంబాల్లో ఈ శాపపు వచనాలు వినపడకూడదండి. ఎంత గొడవ జరిగినా సరే ఎవరు ఎవరిని దూషించడానికి లేదు, ఎవరు ఎవరిని శపించడానికి లేదు. శపించకూడదు ప్రియులారా. శపించడం వానికి ప్రీతి కనుక దేవుడు ఏమన్నాడు? అది వాని మీదకి వచ్చి ఉన్నది. ఎవరైతే శపిస్తారో అది వారి మీదకే వెళ్తుందంట. నేను అందుకే ఎక్కువసార్లు నేను కంగారు పడినాను. నన్ను ఎవరైనా తిడుతూ దూషిస్తున్నారు అనుకో, ఈడు అయిపోయాడు అని అనుకుంటారు. నేను ఎందుకు? అది ఎవరి మీదకి వస్తుంది? నా మీదకా వాళ్ళ మీదకా? వారి మీదకే వెళ్తుంది. కాబట్టి అది వారికి ప్రమాదం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శపిస్తే అది మనకు మంచిది కాదు. దాని తర్వాత కింద, దీవెని ఎందు వానికి ఇష్టము లేదు గనక అది వానికి దూరం ఆయను. ఇప్పుడు చెప్పండి, దీవించడం వాడికి ఇష్టమే ఉండదట. కాబట్టి వీడు దీవించాడు కాబట్టి వీడికి దీవెనలే రావు, దూరం అయిపోతుంది అని అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎవరి గురించి అయినా ప్రియులారా, మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని హాని చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత బాధ పెట్టినా వాడిని శపించే ప్రయత్నం చేయకండి. నా ఉసురు ఊరికే పోదానంటారు. ఆ ఉసురు నీకే తగులుతుందేమో, ఎవరికి తెలుసు కదా. మనం తప్పు చేసామో, వాళ్ళు తప్పు చేసామో, అది న్యాయాన్ని చూసేది దేవుడే. కాబట్టి దేవుడే దాన్ని తగినట్టుగా తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆ విషయాల్లో దేవునికి అప్పగించేయాలి. నాతో పెట్టుకున్నావు కదా, నాలుగు మీద మచ్చు ఉంది చూసుకోని అంటాడు. నీ నాలుగు మీద మచ్చు ఉంటే ఏం జరుగుతుంది? నేను కనుక శపించానంటే నీ సంగతి అంతే. శపించాను అన్నాడు అనుకోండి, ఆడు చెప్పింది అది వాడిన ఎత్తి మీదకే వస్తుంది. కాబట్టి నాలుగు మీద నచ్చుందంటే, మచ్చు ఉందనంటే భయపడకండి. నేను విన్నారు, అది నాలుగు మీద మచ్చుంది, నేను అన్నానంటే ఖచ్చితంగా జరుగుతుంది. దీవెలు జరుగుతాయో లేదో కానీ శాపాలు మాత్రం 100% జరుగుతుందంట. పైగా వాళ్ళు చెప్పుకోవడం ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇప్పటి వరకు శపించిన వాళ్ళందరూ శపించబడ్డారు. శపించబడ్డారా? అవును, మరి నేను ఎవరైతే శపించానో వాళ్ళందరూ శపించబడ్డారు అని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ప్రియులారా, ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. శాపపు వచనాలు, శాపపు మాటలు క్రైస్తవుని నోట రాకూడదు. ఇంట్లో కానివ్వండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నా అందరి మీద ఆశీర్వాదపు వచనాలు పలకండి.
ఎవరిని ఏమన్నారా, గాడ్ బ్లెస్ యూ అంతే, అదే రావాలి. నన్ను తిడుతున్నప్పుడు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ తిడతారండి. ఏదో ఒకటి అంటారు, వీడు ఒకడు పొద్దున్న లేతే ఈడే కనపడతాడు మాకు అని చెప్పి వచ్చి కింద కామెంట్లు పెడుతుంటారు అనమాట. ఫేస్బుక్ ఓపెన్ చేసి ఏం ఓపెన్ చేసి ఈడే కనపడుతుంటాడు మాకు అని చెప్పి నాకు వచ్చి కామెంట్లు పెడుతుంటారు. నేను ఒకటే మాట అంటాను, గాడ్ బ్లెస్ యూ. ఎందుకు? దేవుడు నిన్ను దీవించాలి. అంటే దీవించడం నేర్చుకున్న వారికి దీవెనలు వస్తాయండి, శపించడం నేర్చుకున్న వారికి, ప్రీతి అయిన వారికి శాపమే వస్తుందండి.